హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఈ సమ్మర్ వచ్చేసిందంటే మనకి ముందుగా గుర్తొచ్చేటివి ఏంటివి? వడియాలు, అప్పడాలు ఇవన్నీ బాగా చేసుకుంటుంటాం కదా. సో నేను ఈసారి ముర్మురేతో టమాటో వేసి టమాటో వడియాలు అంటారు మా దగ్గర. అయితే మీ దగ్గర ఏమంటారు వీటిని? నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా ఇవి ముర్మురే. ఈ ముర్మురే నేను ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, దాంట్లో హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే టమాటోస్ ఒక 7-8 టమాటోస్ అట్లా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసేసేయడమే. నెక్స్ట్ నువ్వులు ఒక హాఫ్ కప్, తర్వాత సాబుదానా 1 కప్ వేయాలి. అది ముందుగా నానబెట్టుకోవాలి. కొంచెం సేపు నానబెట్టుకుంటే మీకు అలా ప్రెస్ చేయగానే అలా వచ్చేస్తుంది కదా, అలా ఆ టైంలో నానబెట్టి వేసేసే. గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇది కూడా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని ముద్ద చేసుకొని వేసేయడమే. తర్వాత కొత్తిమీర, సాల్ట్ ఒక 2 teaspoons, ఇవన్నీ కూడా మంచిగా బొరుగులకి మురుమురేకి పట్టుకునేలాగా మొత్తం మంచిగా కలపాలి. మీకు ఇక్కడ కలిపినాక కొంచెం ఏమన్నా డ్రైగా అనిపిస్తే మీరు కొంచెం టమాటో పేస్ట్ ఉంటాయి కదా, ఒక 2 టమాటాలు తీసుకొని వాటిని పేస్ట్ చేసి అలా వేసాను నేను. దానివల్ల వాటికి కొంచెం తడి అంటుకొని మనకి ఇప్పుడు ఉండ చేసేటప్పుడు మంచిగా వస్తాయి. ఇంకా కూడా డ్రై అనిపిస్తే కొన్ని నీళ్ళు మీరు ఏమంటారు పెట్టుకోవచ్చు. నేను ఒక 5 నిమిషాలు వాటిని అలా పక్కకు పెట్టాను. పెట్టిన తర్వాత మనం తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో చెక్ చేసుకొని ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా చిన్న సైజ్ తీసుకొని బాల్ లాగా చేసి అలా గట్టిగా ప్రెస్ చేయనక్కర్లేదు, నార్మల్గా ప్రెస్ చేసి అలా పెట్టేయడమే. సో అవన్నీ అలా పెట్టి ఒక డే సన్ డ్రై చేశాను నేను. అంటే ఎండలో పెట్టాను. తర్వాత వాటిని అలా తిప్పి మళ్ళీ ఇంకొక 2 రోజులు అలా ఎండలో పెట్టాలి. పెట్టాక టోటల్గా అలా డ్రై అయిపోతాయి మొత్తం. ఇలా డ్రై అయిపోయాక మనం ఇది ఒక బ్యాగ్లో ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇవి చాలా డేస్ మధ్యలో మనం ఎండబెడుతూ ఉంటే పురుగు పట్టకుండా ఉంటాయి. చాలా 1 year వరకు కూడా పాడైపోకుండా ఉంటాయి. ఇలా వేడి నూనెలో వాటిని వేయించుకుంటే అలా చూడండి ఎంత మంచిగా పొంగి చాలా క్రిస్పీగా జల్లుగా కూడా వచ్చాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఎనీ సైడ్ డిష్ కానీ. థ్యాంక్స్.